100 గ్రాములు చింతపండు ఇలా నానబెట్టి దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు ఒక గ్లాసు నీళ్ళల్లో నానబెట్టాలి. చింతపండు పులిహోరకు ప్రధానంగా 3 గ్లాసుల బియ్యం అంతకు డబల్ అంటే 6 గ్లాసుల నీళ్లు పోసి బాగా నానాలి. సరిగ్గా 3 గ్లాసుల బియ్యం 6 గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఎందుకనంటే బియ్యం పొడిగా అన్నం మెత్తగా కాకుండా పులిహోర బాగా పొడిగా ఉండాలి అని అంటే ఈ నెయ్యి ఉపయోగపడుతుంది. అలాగే రుచికి కూడా ఉంటుంది. ఇలా కుక్కర్ వెలిగించిన తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలి. చింతపండు పులిహోరలో రుచిగా రావాలి అని అంటే ఇదే మెయిన్. టీ గ్లాస్ ఆవాలు వేసుకొని 1/2 గ్లాసు మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ వేగిన తర్వాత దానిని పొడి చేసుకొని పెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి ఇలా కాగబెట్టుకున్న తర్వాత అందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు లావు ఉప్పు, మిరపకాయలు అవి నిలువుగా చీల్చాలి. తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు ఉంచిన తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక చిన్న బెల్లం మొక్క వేసి తగినంత నూనె సుమారు ఒక చిన్న టీ గ్లాస్ అనుకో అది పోసి బాగా కలియబెట్టాలి. 5 నిమిషాల పాటు ఇది బాగా ఉడికిన తర్వాత ఈ వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. చింతపండు ఇవన్నీ కలిసిన మిశ్రమం బాగా చిక్కబడాలి. అది ఎలా అంటే పచ్చిమిరపకాయ అలా మెత్తబడిపోవాలి. తర్వాత అంతా ఈ మిశ్రమం ఒక మంచి వాసన వచ్చి బుడగలు వచ్చేంత వరకు ఉంటుంది. దీనిని ఇప్పుడు ఆపేసుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత అన్నం పొయ్యి ఆపేస్తే అది ఆరిన తర్వాత ఇలా మెత్తగా పొడిగా వస్తుంది. ఇలా పొడిగా రావడానికి ప్రధాన కారణం నెయ్యి కలుపుకోవడమే. ఆ తర్వాత మళ్ళీ ఇలా నెయ్యి బాగా కలుపుకొని పులిహోరలో బాగా ప్రధానమైనది ఏంటంటే మనం బాగా కలుపుకోవడమే. పులిహోర కలపడం అని అంటే అది వేరే విషయము. ఇది చింతపండు పులిహోర కలపడం. నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా జీలకర్ర కూడా ఇందులో కలుపుకొని బాగా అన్నమంతా జీలకర్ర అయ్యేలాగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి మనం సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి. ఈ గుజ్జు మొత్తం అన్నమంతా అవ్వాలి. అప్పుడే ప్రతి మెతుకుకు గుజ్జు తగిలితేనే పులిహోర రుచిగా ఉంటుంది. ఈ కలపడము చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చేతులతో కలుపుతారు. ఎట్టి పరిస్థితులలో చెయ్యి తగలకూడదు. మంచి పొడవాటి ఇలా గరిటె తీసుకొని దాంతోటే కలుపుకోవాలి. ఈ పులిహోరలో మరో ప్రధాన ఘట్టం ఏంటంటే తాలింపు. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, వేరుశెనగ గుళ్ళు, కరివేపాకు, ఇంగువ. ఇదేంటో మీకు కనిపించే ఉంటుంది. అర్థమైందా? చెప్తా. ఆవాలు, మెంతులు కలిపి చేసిన పొడి. ఆ పొడే ఈ పులిహోరకి ప్రధాన ఆకర్షణ. ఇది కలిపడం ఇది మా ప్రత్యేకత. దీనిని కనిపెట్టారు మా యశస్విని గారు. నెయ్యి బాగా కాగిన తర్వాత పచ్చెనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వేరుశెనగ గుళ్ళు వేసుకొని బాగా కాగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా ఉడకాలి. ఎలా అంటే వేరుశెనగ గుళ్ళు బాగా వేగిన తర్వాత అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి ఇంగువ వేసుకొని
మనం ఇందాక అనుకున్న ఈ పొడి బాగా వేసి బాగా కలపాలి. ఈ పొడి కలపడం వల్ల పులిహార వాసన ఈ తాలింపుకే ఒక అద్భుతం. ఈ పొడే ఈ పులిహార రుచికి కారణం. ఆ తాలింపుని ఈ పులిహారలో బాగా వేసి, అన్నం ఎక్కడా కూడా తెలుపు అనేది ఉండకూడదు. ఎంత ఓపికగా కలిపితే అంత మంచిది. చెయ్యి తగలకూడదు, ఇలాంటివి అసలు ఉండకూడదు. ఇవి కూడా పూర్తిగా మనం చిదిపేసి తాలింపు చింతపండు మిశ్రమం ప్రతి మెతుకుకు తగిలేలా కలుపుకోవాలి. అన్నీ కలిపిన చింతపండు పులిహార ఇదే. కొన్ని ప్రత్యేక మిశ్రమాల వల్ల ఇది గుడి పులిహార రుచి వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.